అవగాహన ప్రతిస్పందనలో భాగంగా ముందుగా పరిచిత గద్యం ఉంటుంది. తర్వాత ప్రధానంగా ఇవాళ 10 మార్కులకు మనకు అపరిచిత గద్యాన్ని పరిచయం ఇస్తున్న అంశం మీ అందరికి తెలిసిందే. ఈ అపరిచిత గద్యం అనేది పరిచిత అయినా అపరిచిత అయినా ప్రధానంగా ముడిపడి ఉన్న అంశాలు: ఒకటి చదవడం, 2 రాయడం. ధారాళంగా చదవడం, అర్థవంతంగా ప్రతిస్పందించడం అనే ఒక ప్రధాన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి సామర్థ్యం ఇవ్వడం జరిగింది. పిల్లలు మీరు 6, 7, 8, 9 తరగతులలో కూడా ఈ అభ్యాసాలు చేస్తూ వచ్చారు. ఏం మార్పు గమనించారు? ప్రధానంగా తరగతి పెరుగుతున్న కొద్దీ భాషా స్థాయి పెరుగుతుంది. చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. 6వ తరగతిలో, 7వ తరగతిలో, 8వ తరగతిలో ఇచ్చిన అపరిచిత గద్యానికి 9వ తరగతికి వచ్చినప్పుడు అపరిచిత గద్యానికి ఉన్న వ్యత్యాసాన్ని మీరు కనుక గమనిస్తే భాషా స్థాయి అంటే పదజాల కాఠిన్యత కావచ్చు, వాక్య నిర్మాణం కావచ్చు, వ్యాకరణాంశాల పరంగా కావచ్చు, కాఠిన్యత పెరుగుతూ పోతుంది. అంటే మీ స్థాయి పెరుగుతోంది అని చెప్పడానికి, మీరు తరగతి పెరుగుతోంది అని చెప్పడానికి.